crores వర్క్ జరిగింది. 25% వర్క్ జరిగింది సార్. మిగిలింది మనము నవంబర్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాన్సూన్ సార్. ఈ లోపలే మనము మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేది సార్. ఫస్ట్ దీని మీద మళ్ళీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ 0.6 మీటర్ థిక్ వస్తుంది సార్ ఎంటైర్ లేయర్. సో ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రీప్లేస్ చేయాలి సార్. అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్. సో ముందు ఏదైతే ఎక్స్పోజర్గా రాకుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్. ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్. ఇచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెడతాం సార్. టైమ్లీ చేయకపోతే సార్ ట్రావెల్ బ్యాక్ యూ కంప్లీట్ ఇట్ అనుకున్న వారు ఫుట్ని చేసే ఈ కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్. రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్. ఈ రెండు అప్పుడు దెబ్బతిన్నాయి. నెక్స్ట్ వీల్ గో టు ది అప్రాన్ సార్. చూడాలా అది కనపడుతుంది సార్ క్లియర్గా అప్రాన్. చూసుకోండి, మనుషులను చూసుకోండి, సెక్యూరిటీ మీరు. గేజ్ ఉంది సార్ ఈ లెఫ్ట్ సైడ్, వాటర్ గేజ్. ఇప్పుడు 9 దగ్గర ఉందా? 9.11. మనం 100.58 సార్ టోటల్. ఇప్పుడు 90 ఉంది. ఎంత? 90 సార్. 90 90నా? అవును సార్. 91, 92, 93. 25 టీమ్స్ సార్ టోటల్ ప్రజెంట్. ఎవ్రీ 10 పాయింట్స్ ఎంత పెరుగుతుంది? ఇప్పుడు మనకు ఒక 6 ఎక్కువ వస్తుంది సార్. కాదండి, ఎక్కువ నాకు కూడా తెలుసు. ఎంత వస్తుందని అడుగుతాను సార్. మనకు ఏరియాని బట్టి ఇది కొంచెం పెరుగుతూ ఉంటుంది సార్. పైకి వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ ఒక టీమ్స్ వస్తుంది సార్. అదేనే, నువ్వు ఇంజనీర్ కదా, నిన్ను అడుగుతున్నా ఎంత ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది. ఆ విధంగా 8 ఓకే 9కు వస్తున్నావు. ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది? 100.58 సార్. 78 టీఎమ్స్. 100 అనుకోండి సార్. 100 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా. 100 అంటే 95, అది 95.5, ఇంకా పైకి దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా. నువ్వు ఇంజనీర్ కదా, వీళ్ళంటే పాలిటీషియన్లు, నువ్వు ఇంజనీర్వి, నీకు ఐడియా ఉండాలి కదా. 15 సెంటీమీటర్లు ఒక టీమ్స్ వాటర్ పెరుగుతుంది సార్. 15 సెంటీమీటర్స్ మనకు ఒక టీమ్స్ వాటర్. యూనిఫామ్గా రాదు కదా, యూనిఫామ్ రాదు సార్. అది సార్ కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా, మరి నేర్చుకోవాలి కదా. ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ, అందుకే మీకు మళ్ళీ రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్. ఇక్కడికి వస్తానే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి. తర్వాత కాంక్రీటింగ్ చేశారు. అదంతా అదే రకం ఉండింది ఈవెన్గా, మొత్తం ఎగిరిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవస్తుంది, దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మన్నాడు. దానికోసం ప్లాన్ చేశారు. ఓకే, టెంపుల్స్, టూరిజం బ్లాక్స్. అదే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్లో అది పెట్టారు సార్. అప్పుడు బిల్డింగ్స్ అన్నీ కట్టారు. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి.
టోటల్గా బ్లాక్ అయిపోయాయి అక్కడ. టెంపుల్ అయితే వాషౌట్ అయింది. శివాలయం సైడ్ కూడా వాళ్ళు కట్టాలి. రాక్ ఎక్స్పోజ్డ్ ఉంది కదా సార్, ఇది కంటిన్యూగా లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఎదురుగుండా ఉంది కదా సార్ రాక్. ఈ వాల్ కంటిన్యూ చేయాలి కంటిన్యూ అంతేనా? అవును సార్, ఎంత హైట్ కాదు, బట్ తక్కువ అప్ ఉన్న హైట్కి మనం వాల్ కట్టాలి సార్. అప్పుడానికి ఈక్వల్గానే కట్టాలి. సో దట్ ఆ రాక్ కూడా మన ఎరోడ్ కాకుండా ప్రొటెక్ట్. ఈక్వల్గా అంటే కూడా కొంచెం ఎక్కువ కడితే ఈ నీళ్లు మళ్ళీ దాని మీద పడకుండా ప్రెషర్ లేకుండా ఈ నీళ్లు పేడలకు వెళ్ళిపోయే పరిస్థితి రావాలి స్ట్రీమ్ లేక్. అది టెక్నికల్గా ఇటు చూస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి పెట్టారు కింద? ఉంది అది శివాలయం దగ్గర శివాలయం దగ్గర ఉందా? ఓకే. ఫస్ట్ ఏప్రిల్ సార్. ఇప్పుడు టైం ఎంత? డ్యామేజెస్ చూస్తే ఇప్పుడు ఆ ఏప్రిల్ అది సార్ విల్ స్కిప్ సార్ ఇక్కడ చూసుకుంటాం. అది కాదు, నేను పోవడానికి నాకు మళ్ళా టేక్ ఆఫ్ దానికి ఎంత టైం? 10 minutes లేట్. So you have seen the apron, sir. So we'll take you directly to the third point, sir. After skipping the second, and then we have a public program, sir. 30 minutes. ఓకే. We'll do that. HLC, third point.